సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక, కిర్లంపూడి మండలం సోమవారం, జగపతి నగరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ 3,000 నుండి 4,000 పెంచి 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000, దివ్యాంగులకు 3,000 నుండి 6,000 పెంపుదల చేసిన పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పెన్షన్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఇర్రిపాక సోమవారం జగపతి నగరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు అందజేశారు. సార్ అమౌంట్ పట్టుకోండి సార్, చాలా పట్టుకోండి. ఓకే సార్. రోజు మొట్టమొదటగా సంక్షేమం అన్నదానికి నిర్వచనం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాడు. ఆనాడు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా. అయితే వృద్ధుడు 60 ఏళ్లు మించినటువంటి ప్రతి వాడికి కూడా జవసత్వాలు తగ్గుతాయి, ఇంట్లో బరువు అవుతాడు, కనీసం తన బతికేటటువంటి పరిస్థితి కల్పించాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఆనాడు 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. అయితే అక్కడితో ఆగలే. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో చాలా మంది ఒంటిపూట కూడా భోజనం లేనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు.